from Bali Maharaj. So, in spite of repeated warning that was given by Shukracharya, that please stop. Don't give your promise. Don't give your words. Don't make that sankalpa. Because if you make that sankalpa, everything will be gone. Because you don't know who that person is. He is looking like a small Brahmana, but who is he? He is Lord Vishnu, who has come on behalf of the demigods. దేవతల తరపున దేవతల వైపున సాక్షాత్ దేవుడు నారాయణుడు ఈ బ్రాహ్మణ బాలుని రూపం వేసి వచ్చేసిండు. కనుకనే జాగ్రత్త. ఎందుకంటే తనకు అవసరం లేదు, కానీ దేవతలు తనను ప్రతినిధి చేసి వచ్చేసింది. దేవతల ప్రతినిధిలాగా వారు వచ్చేసింది. మన ఉద్దేశం ఏముంది? మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క మీ ఆస్తిని మొత్తం లాగేసుకొని మళ్ళీ తిరిగి ఆ దేవతలకు అందించడానికి ఈ ఉద్దేశం, ఈ ప్రయత్నం వారు వచ్చేసింది. కానీ కూడా బలి చక్రవర్తి నో, నేను వాగ్దానం చేశాను అని ఆయన సంకల్పం. అంటే భాగవతంలో లేదు, కానీ మిగతా పురాణాల్లో తెలుపడం ఇదే నీళ్ళలో కి శుక్రాచార్య ఏం చేసిండు? శిష్యుడు చెప్తే వినట్లే. అంటే వాస్తవంగా చెప్పాలంటే శుక్రాచార్య ఎందుకు వద్దంటున్నాడు? ప్రామాణికమైన గురువు అంటే ఎవరు? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎన్ ఆథరైజ్డ్ బోనాఫైడ్ స్పిరిచువల్ మాస్టర్? వాట్ ఈస్ డ్యూటీ? ఆయన బాధ్యత ఏంటి? తన శిష్యులను కృష్ణునికి దగ్గర తీసుకొచ్చాడు. దాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎ స్పిరిచువల్ మాస్టర్. శిష్యులను కృష్ణు యొక్క సేవలో అంకితం చేసుడు, నియుక్తులు చేసుడు, ఇది ప్రామాణికమైన గురువు బాధ్యత. కానీ ఈ సందర్భంలో శుక్రాచార్య చేస్తుడు, శిష్యుని దూరం చేస్తుండు. భగవంతుని సేవ చేయటానికి దూరం చేస్తుండు. ఎందుకు? ఎందుకంటే శుక్రాచార్యది జీవితము బలి చక్రవర్తి మీద ఆధారపడింది. శిష్యుడు బిచ్చపడైపోతే, శిష్యుడి దగ్గర ఏం లేకపోతే గురి పరిస్థితి ఏంటి? కనుకని నువ్వు మంచిగా ఉంటే నేను బతకగలుగుతాను. నీ దగ్గర కొంచెం డబ్బు ఉంటే నువ్వు నాకు నెల నెలకు సెలవు ఇవ్వగలుగుతావు. నా జీత ఆదాయం నీ మీద ఆధారపడింది. ఆ ఉద్దేశం. కానీ ప్రామాణికమైన గురు అంటే తన విషయం ఆలోచించబడతాయి. ప్రామాణికమైన గురుది ఒక్కటే ఉద్దేశం, తన శిష్యుని సంబంధం కృష్ణుతోని ఏర్పాటు చేయాల్సింది. శాస్త్రం చెప్తుంది, ఒక వ్యక్తి గురు కావద్దు, ఒక వ్యక్తి తండ్రి కావద్దు. వన్ షుడ్ నాట్ బికమ్ అ ఫాదర్, వన్ షుడ్ నాట్ బికమ్ అ గురు ఇఫ్ ఈస్ నాట్ ఏబుల్ టు డెలివర్ హిస్ డిపెండెన్స్ ఫ్రమ్ ది సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. ఈ సంసార చక్రం నుండి తన కన్న సంతానాన్ని లేక ఒప్పుకున్న శిష్యులను ఈ సంసార చక్రం నుండి బయట తీసే సామర్థ్యం లేకపోతే నేను గురువి కావద్దు, నేను తండ్రిని కూడా కావద్దు. విచారం చేయండి. ఈ సిద్ధాంతం ఏమైనా చెప్పినామనుకో ఎవరు పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకోవడం, సంతాన ఉత్పత్తి, ఇది పెద్ద బాధ్యత. ఇది కేవలము నా కొడుకు కాదు చెప్పడానికి. కన్న సంతానం కోసము ఎటువంటి వాతావరణం ఏర్పాటు చేయాలి? దేనివల్ల అయితే ఆ కన్న సంతానము తరించగలుగుతారు, అటువంటి వాతావరణం ఏర్పాటు చేసే బాధ్యత ఎవరిది? తండ్రిది. సో ద ఫాదర్ ఈజ్ సింప్లీ అ కేర్ టేకర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కృష్ణ. ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఈరోజు ఎవరు తెలిసింది? ఇంకా కొడుకు కూడా బాధ్యత అంతే. ఈవెన్ ద సన్ షుడ్ బి రెస్పాన్సిబుల్. మనము ఎప్పుడు నిన్న బిడ్డలు ఉంటే కొడుకు కొడుకు కొడుకుంటాం. ఎందుకు?
ఒక కొడుకుంటే బాగుంది, ఒక కొడుకుంటే బాగుంది, ఒక కొడుకు. 10 బిడ్డలున్నా 10 అమ్మాయిలు కానీ ఒక కొడుకు కావాలి, ఇంకొక కొడుకు కావాలి. ఇదే ఫాల్తు కాన్సెప్ట్. ఏ వంశం అందరూ అంటారు నా వంశం కొనసాగించాలని. ఎవరు వంశం? ఇప్పుడు మీ అయ్య పేరు చెప్తావు, మీ తాత పేరు చెప్తావు, తాతలో అయ్య పేరు ఎవరు తెలియదు, తెలుసు. మన తాతలో అయ్య పేరు తెలియదు, మరి ఎవరు వంశం? దట్ ఈస్ నాట్ ద పర్పస్. సన్స్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు డెలివర్ ద పితృస్. పితృలను ఉద్ధరింపుడు పితృలోకం నుండి, అది కొడుకు బాధ్యత. లేకుంటే వాడు పుత్రుడు కాదు. కొడుకుని ఏమంటారు? పుత్ర. ఎందుకు? పూ ఇంకత్ర 28 నరకలోకాల పైకి ఒక్క నరకలోకం పేరేంది? పూయోధ. ఆ పూయోధాని నరకలోకం నుండి ఏ కొడుకైతే తన పితృలను అంటే తన వంశస్థులను తరిస్తాడో వాడు పుత్రుడిని తరించేవాడు, వాడు పుత్రుడు. లేకుంటే వాడు ముత్రుడు. ఎందుకంటే పుత్ర ఇంకా ముద్ర అచ్చిదారొకటి. ఇస్ ఇట్ నాట్? Putra and Mutra comes from the same place. So if you don't become a Putra, then you are Mutra. And what is Mutra? Mutra is waste. Urine is something waste which is coming out of the body. దేని పనికిరాదు. ఇంకా మానవుడి మూత్రం అంటే అదేం పనికిరాదు. గోమూత్రం అని పనికిస్తుంది. మానవుడి మూత్రం దేని పనికిరాదు. ఇంత పెద్ద బాధ్యత. ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. టు బికమ్ అ ఫాదర్ ఇస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. టు టేక్ బర్త్ as a child is a big responsibility. కనుకనే హిరణ్యకశిపును సంహరించిన తర్వాత నరసింహస్వామి ప్రహ్లాద్ని అడుగుతుంది, ప్రహ్లాద్ ప్లీజ్ ఆస్క్ ఫర్ సమ్ బెనిడిక్షన్. వరం కోరుకో, ఏ వరం కాదు అడుగు అడుగు. ప్లీజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ డివోషనల్ సర్వీస్, ప్లీజ్ ఆస్క్. ఎవరు అడుగుతున్నారు? భగవంతుడు అడుగుతుడు. మనము అయ్యా ఇది ఇక మనం భయపడరు. ఎవరు? లార్డ్ ఇస్ సేయింగ్ ఐ వాంట్ టు గివ్ యు, ఆస్క్. బట్ వాట్ ఇస్ ప్రహ్లాద్ సేయింగ్? ఏమంటాడు? అయ్యా నేను మీ భక్తి చేసిన, నేను వాణికుని కాను. వాడి పేరు వాణిక్ కోమట్, బిజినెస్ మ్యాన్. వైశ్యం. వైశ్యం ఎప్పుడు చేస్తారు? ట్రాన్సాక్షన్స్. మనం ఏం చేస్తాం? ట్రాన్సాక్షన్ కదా. తిరుపతి పోతాం దేనికోసం? కాంట్రాక్ట్స్ అని చెప్తాం అందరం. మళ్ళీ వస్తే ఇంటికి ఇస్తాం. దేని మీద కానీ ఇది ఇస్తా అది ఇస్తాం. కాంట్రాక్ట్ డీల్స్ అని చేసేస్తాం మనం. దట్ ఈస్ బిజినెస్. సో ప్రహ్లాద్ ఇస్ సెయింగ్ ఐ am not a businessman, I am your devotee. I know Prahlad, but still I want to give you, please ask. Dear Lord, I don't want anything. No Prahlad, please ask. Please ask. అప్పుడు చివరికి ప్రహ్లాద్, మై డియర్ లార్డ్, ఇఫ్ యూ రియలీ వాంట్ టు గివ్ మీ, నిజంగా మీకు నాకు వరం ఇచ్చేటుంటే నేను కోరుకునేది ఒక్కటే. గట్టిగా వినండి. నేను కోరుకున్నది ఒక్కటే. మా తండ్రి ఈ రాక్షసరాజు హిరణ్యకశిపుడు మిమ్మల్ని చాలా అవమానించింది, మీ భక్తులు చాలా కష్టపెట్టిండు, చాలా అవమానించాడు, వాళ్ళకి చాలా బాధ కలిగించాడు. దయచేసి వారిని క్షమించి ఆయనను మీరు ఉద్ధరింపండి. ఇది విచారం ఇది. వాట్ ప్రహ్లాద్ హ్యాడ్ టు అండర్గో. ప్రహ్లాద్ ఏమో అనుభవించిన ప్రహ్లాద్ తెలుసు. మనము ఆ స్థలంలో తప్పకపోతుంది. మనం ఏంటంటే మంచిది ఇంకా
ఫస్ట్ జిఐ సర్జరీ ఎప్పుడు జరిగింది? సత్యుగంలో. పేషెంట్ ఎవరు? హిరణ్యకశిపు. సర్జన్ ఎవరు? డాక్టర్ నరహరి. ఫస్ట్ సర్జరీ ఓపెన్ ల్యాబ్ ల్యాప్రోస్కోపీ సర్జన్, ఓపెన్ సర్జరీ. అప్పుడు మరి లార్డ్ అయ్యా దయచేసి మా తండ్రిని ఉద్ధరింపండి, మోక్షం ప్రసాదించండి. అప్పుడు స్వామివారి ఏమంటారు? ప్లీజ్ హియర్ ఇట్ వెరీ కేర్ఫుల్. వల్ల మీ తండ్రిదేం లెక్క, నువ్వు ఏ వంశంలో జన్మించినవో ఆ వంశమి 21 తరాలను 21 generations ఆర్ లిబరేటెడ్ ఇన్ ద ఫ్యామిలీ విచ్ యూ హ్యావ్ టేకెన్ బర్త్. 10 ముందు 11 రాబోయే 21 generations ఆర్ లిబరేటెడ్ జస్ట్ బికాస్ యూ ఆర్ అ డివోటీ. సో ఇమాజిన్, ఒక్క కుటుంబంలో ఒక్క కుటుంబ సభ్యుడు భగవంతునికి అంకితం అయితే ఆయన ఎంత పెద్ద మేలు చేస్తుంది వాళ్ళ వంశస్థుల మీద. ఇది నిజమైన తల్లిదండ్రి మీద తన పుత్రుల మీద ఉన్న ప్రేమ. ఎందుకు? 21 తరాలను అనిపిస్తుంది, ఉద్ధరిస్తుంది. దీని మించిన సేవ ఉంది. ఈరోజు కొడుకంటే నాకు నెలకు 2 రూపాయలు పంపాలా, మాకు ఉండడానికి ఒక ఇల్లు ఏర్పాటు చేయాలా, మాకు సంవత్సరానికి 2-3-4 జోళ్ళ బట్టలు పంపించాలా, అది చేస్తే అబ్బా మా కొడుకు ఎంత మంచోడు. ఇది కాదు కొడుకు పని. అంటే దట్ ఈస్ నాట్ జస్ట్, దట్ ఈస్ ఇన్సిగ్నిఫికెంట్, అది తుచ్చమైనది. పుత్రునికి పెద్ద బాధ్యత ఏంది? తన తల్లిదండ్రులను ఉద్ధరింపుడు. కనుకనే అందరూ కొడుకు కోరుకున్నారు. కొడుకు పని అది, పుత్రుంది పని. వాళ్ళ దరిద్రులు అమ్మాయి వద్దురండి, కొడుకు లేకుండా. కనుకొని శాస్త్రంలో చరిత్రలో ఉంటే ఎందరో రాజులు ఏడుతుండ్రు, అయ్యా ఒక కొడుకు అని. 6వ స్కందం శ్రీమద్ భాగవతంలో మహారాజ్ చిత్రకేతు ఆయన ఏడుస్తుంటూ ఒక్క కొడుకు కోసము హీ గాట్ మ్యారీడ్ టు 1 crore wives. 1 కోటి భార్యలు. దేనికోసం? కొడుకు కోసం. ఇట్ ఈస్ నాట్ దట్ హీ వాస్ రైట్, హీ వాస్ ఇంపార్టెంట్. చక్రవర్తి సమ్రాట్ రాజుడు, ఆయన శక్తితో కలిగినాడు. చేసుకున్న భార్య కూడా అందరూ మంచి వాళ్ళు ఇట్లా భార్య, అది కాదు. బట్ స్టిల్ హీ వాజ్ నాట్. ఎప్పుడైతే అంగీకరించి వచ్చిందో ఆయన ఏడుస్తుండు, అయ్యా నాకు కొడుకు అండి. ఎందుకోసం? నా పితృలో నేను ఏ ముఖం చూపెడతా, నా పితృని ఏమైనా ఉద్ధరింపాలా, దానికోసం కొడుకు కావాలి, నా వంశం కొనసాగిస్తుంది కాదు. సో ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. As a child, is a big responsibility. తన పితృను ఉద్ధరింపుడు. మొన్నట్లో అయ్యో నువ్వేం చేసినావు తల్లిదండ్రుల కోసం, నిన్ను కన్నరు, పెంచారు, నీ మీద లక్షలు ఖర్చు కట్టారు, చాలా మంది కోట్లు ఖర్చు పెట్టారు నీ మీద, చదువు చేయడానికి నువ్వేం చేయాలి వాళ్ళ బదులు? నేను ఒకటే చెప్తాను, నేను వాళ్ళ బైక్లో ఇచ్చిన. ఇది పెద్ద సేవ. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ సర్వీస్ టు అవర్ పేరెంట్స్, టు లిబరేట్ దెమ్ ఫ్రమ్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. దీని మించిన సేవ ఇంకేం లేదు. తో కనుకనే తండ్రవుడు పెద్ద బాధ్యత, కొడుకవుడు ఇంకా పెద్ద బాధ్యత. ఇప్పుడు ఈరోజు కలియుగం అంటే ఏంటి? బాధ్యతహీన జీవితం, irresponsible life. People think సంతానోత్పత్తి అంటే ఏంటి? కేవలము ఎంజాయ్మెంట్ కోసం ఒక విధానం. ఇట్ ఈస్ జస్ట్ మీన్స్ టు ఎంజాయ్. నో, సంతానోత్పత్తి ఒక పెద్ద కళ, ఇట్స్ అ బిగ్ ఆర్ట్.
దానికోసం కూడా పెళ్లి తర్వాత ఒక పెద్ద ఉత్సవం జరుగుతుంది, ఒక సంస్కారం జరుగుతుంది. దాంట్లో గర్భధారణ సంస్కారం. సంతాన ఉత్పత్తి ఇది ఒక ప్రైవేట్లో వేసే పని కాదు. ఇది ఇట్ ఈస్ నాట్ దట్ యూ గో సమ్ హనీమూన్, సమ్ హిల్ స్టేషన్ అండ్ ఎంజాయ్ దేర్ అండ్ సడన్లీ వెన్ యూ కమ్ బ్యాక్ యూ రియలైజ్ ఓ ఐ హ్యావ్ మిస్డ్ మై డేట్. Oh, you are pregnant. Are baap re, you pregnant away, take some tablet or this and that. No. It's a big responsibility. तो కనుకనే సంతాన ఉత్పత్తి కంటే ముందు గర్భధాన సంస్కారం జరుగుతుంది. గర్భధాన అప్పుడు అందరు వచ్చి పెద్దవాళ్ళు, కుటుంబ సభ్యులు, పంతులు, బ్రాహ్మిన్స్, గురువాలు వాళ్ళు వచ్చి పెద్ద యాగం ఏర్పాటు చేస్తారు, పూజలు ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఆ పూజ యాగం జరిగిన తర్వాత ఆ దాంపత్యులు, ఆ కపులు వాళ్ళు అందరి గురువులది, బ్రాహ్మణులది, తల్లిదండ్రులది, పెద్ద కుటుంబ సభ్యులు అందరిది ఆశీర్వాదం తీసుకొని దెన్ దే ఎంటర్ ఇన్ సైడ్ ఇంత బెడ్రూమ్. దేనికోసము? ఆ యాగం దేనికోసము? ఒక మంచి ఆత్మను, ఒక పుణ్యాత్మను ఆహ్వానించు. ప్లీజ్ కమ్ and take shelter, become our son, so that we can take care of you and arrange for your mukti. ఇది గర్భధారణ సంస్కారం. It is not private affair. Everybody knows they are inside now. ఇప్పటికీ మధ్వ సాంప్రదాయంలో ఉడిపికి వెళ్తారంటే మధ్వ సాంప్రదాయంలో ఇప్పటికీ వాళ్ళ సాంప్రదాయం కోసము నెక్స్ట్ సన్యాసి కోసం వాళ్ళు ఏమిస్తారు, అమ్మాయి అబ్బాయిది జాతకాలు చూసి మంచిగా అన్ని గుణాలు కలిపితే మ్యాచ్ చేసి వాళ్ళు పెళ్లి చేస్తారు. దాని తర్వాత యాగాలు, సన్యాసులు యాగాలు చేస్తారు. ఇంకా వాళ్ళు దాంపత్యం లోపల పంపిస్తారు. అప్పుడు సన్యాసులు పెట్టి యాగాలు చేస్తూ ఉంటారు. ఎందుకు? అటువంటి ఆత్మను ఆహ్వానించం. దెన్ when she becomes pregnant, when the baby is born, మళ్ళీ ఆ సంతాన జాతకం ఇస్తారు. దాని తర్వాతనే అన్ని అనుకూలం ఉంటేనే ఆ బాబుకు 5 ఏళ్ల వయసుకు, 6 ఏళ్ల వయసుకు, 9 ఏళ్ల వయసుకు సన్యాసం. దాట్ ఈస్ దర్ హిస్టరీ. సో సంతాన ఉత్పత్తిది బ్లెస్సింగ్స్, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్, గురువుల బ్లెస్సింగ్స్. ఇట్స్ నాట్ ప్రైవేట్ అఫేర్. లేక 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 అనుకో కూడా వచ్చేసి ఏం చేయాలి, ట్రై చేసినాము, అన్ని ట్రై చేసినాము, తప్పలేదు, ఇక ఉండేట్లను. ఇప్పుడు సంతానం ఎట్లా లేదా, ద బాయ్ అండ్ గర్ల్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. ఆ సంతానం వచ్చిందంటే, ఆ గర్భవతి ఏంటంటే దే ఆర్ ఫ్రస్ట్రేటెడ్. ఎందుకు ఈ టాబ్లెట్స్, ఆ టాబ్లెట్స్, ఇది ఒక టాబ్లెట్ అన్ని ట్రై చేస్తారు, కానీ కూడా కాలేదు, ఏమైంది? సో వాట్ ఈస్ ద ఇంప్రెషన్స్ ఆన్ ద బేబీ? ఫ్రస్ట్రేషన్. హీ ఈజ్ అన్ అన్వాంటెడ్ బేబీ, వర్ణసంకర. తో కనుకనే ఆ బాబు ఆ అమ్మాయి జన్మిస్తుందో అదే మనోభావంతో జన్మిస్తుంది. తో దే బికమ్ క్రిమినల్స్, దే బికమ్ రెబెలియస్, దే బికమ్ ఎవ్రీథింగ్. ఎందుకు? దే వర్ నాట్ వెల్కమ్డ్ బేబీ, దే వర్ అన్వాంటెడ్ బేబీస్. ఇది పెద్ద ఆర్ట్, పెద్ద కళ సంతానోత్పత్తి. ప్రతిదానికి టైం ఉంటుంది. ఈవినింగ్ టైం యూ షుడ్ నాట్ మేట్. ఈవినింగ్ టైం యూ షుడ్ నాట్ ఈవెన్ స్లీప్. మనం సాయంత్రంలో పడుకోవద్దు. ఎందుకు? సాయంత్రం కూడా సంతానోత్పత్తి కూడా చేయకూడదు. యూ షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ దోస్ యాక్టివిటీస్. వై? ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద శాస్త్ర. ప్రతి ఒక్కదానికి సమయం ఉంది. ఏ సమయం లోపల ఏ పని చేయాలి. ఎందుకంటే సాయంత్రం పూట శివుడు శివ గణాలతో, శివుని గణాలు ఎవరు? శివుని ఫాలోవర్స్ గణాలు ఎవరు? భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, రాక్షసులు. వీళ్ళందరితో పాటు శివుడు ఈవినింగ్ వాక్ వెళ్తాడు ప్రతిరోజు. ఈజ్ ఆన్ ఈవినింగ్ వాక్. ఈవినింగ్ వాక్. ఆ సమయంలో ఎవరైనా నిద్రపోయి ఉంటారనుకో, ఇంకా ఎస్పెషలీ
if they are indulging in sexual activities. तो ये भूताలు ప్రేతాలకు దే డోంట్ హ్యావ్ గ్రాస్ బాడీ, దే హ్యావ్ సటిల్ బాడీ. तो అప్పుడు శివుడు వాళ్ళని ఒకసారి పో బుకింగ్. సో అప్పుడు ఎవరు ఎంటర్ అవుతారు? భూతాలు ప్రేతాలు. అటువంటి వాడు చెప్పిస్తాడు ఆ గర్భంలో ఎవరు ప్రవేశించింది? ఆ భూతాలు ప్రేతాలు పిశాచులు. దాని తర్వాత వాడు పుడతాడు. అప్పుడు తను ఈ పిశాచులు ఎక్కడికి వచ్చాయి? పిశాచులు ఎక్కడికి రాలే, మీరు రప్పించిండ్రు. పిశాచులు అంత తప్పు కాదు. యూ డిడ్ రాంగ్ థింగ్ అట్ రాంగ్ టైం. కనుక సాయంత్రం నిద్రపోవద్దు. దోస్ భూతస్ అండ్ ప్రేతస్ అటాక్ యూ, దెన్ యూ బికమ్ లైక్ భూత ప్రేత. ఆల్ దిస్ దీనికి ఎగ్జాంపుల్ ఉంది. థర్డ్ క్యాంటో 3వ స్కందం శ్రీమద్ భాగవతంలో కశ్యపునికి 13 కనుక ఇద్దరు మేను, దితి ఇంకా అదితి. తో దేవతల తల్లి అదితి. అదితి ద్వారా దేవతల ఉత్పత్తి అయింది. ఇంకా దితి ద్వారా రాక్షసుల ఉత్పత్తి అయింది. తో ఒక రోజు సాయంత్రము కశ్యపుని ధ్యానావస్థ లీనంలో ఉన్నాడు. కానీ దితికి అప్పుడే కామకోరిక వచ్చింది. సో షీ వెంట్ టు కశ్యపుని, ప్లీజ్ ఫుల్ఫిల్ మై డిజైర్, నా కోరికలు తీర్చు. అప్పుడు కశ్యపుని చెప్తూ, బాబా ఇది టైం సరిగా కాదు, జస్ట్ కంట్రోల్ చేసుకో, ఇంత ఆవేశపడకు, కంట్రోల్ చేసుకో. ఇప్పుడు సరైన టైం కాదు, టైం రాని టైం. బట్ నో 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 నో. అండ్ ఫైనలీ కశ్యపుని సరెండర్స్. ది యాక్ట్ ఈస్ డన్. కానీ తర్వాత దితి బాధపడుతుంది. ఎందుకు? నేను నా కామ కోరికలు నియంత్రించుకోలేను, కనుకనే నా గర్భంలో ఇద్దరు ప్రవేశించింది. ఎవరు? హిరణ్యకశిపు, హిరణ్యాక్ష. ఇప్పుడు వీళ్ళు బయటకు వస్తే పెద్ద ప్రమాదం జరుగుతుంది. కనుకనే 100 సంవత్సరాలు దితి వలన గర్భంలోకి బయట తీయలేదు. 100 సంవత్సరాల ప్రెగ్నెన్సీ. ఎందుకు? వీళ్ళు బయట పడరు అనుకో, ఈ ప్రపంచాన్ని మొత్తం ఇక కింద మీద అయిపోతుంది. సో ఆల్ ది ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. సో దేర్ ఫార్ సంతాన ఉత్పత్తి ఈజ్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. సో ఏదన్నా జీవితంలో మనం ఒక బాధ్యత తీసుకోవడం కావాల్సింది బ్లెస్సింగ్స్. పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి. అప్పుడు మనము ఆ బాధ్యత నిర్వహించకుండా విజయవంతమైంది. వి బికమ్ సక్సెస్ఫుల్. బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎల్డర్స్, బ్లెస్సింగ్స్ ఆఫ్ గురు, బ్లెస్సింగ్స్ ఆఫ్ బ్రాహ్మణాస్. కనుకనే ఆశీర్వాదం చాలా పెద్దది. ఇయ్యలే పారిపోతారు, మళ్ళీ అమ్మాయి గర్భవతి అప్పు చెప్తారు, ఇక మళ్ళీ తిరిగి వస్తారు. ఇక ఏం చెప్తారు? ఇక అంతా జస్ట్ అందుకని సంతానం ఎప్పుడు సంతానం పుడుతుంది? వర్ణ సంకరం, మిక్స్డ్, కల్చర్లెస్, క్యారెక్టర్లెస్. సో శాస్త్రస్ గివ్ ఎవ్రీథింగ్. కనుకనే టు బికమ్ అ ఫాదర్ is a big responsibility. To become guru is a big responsibility. గురువు అంటే కేవలం శిష్యత్తున్నారు, పాద ప్రక్షాళన, కాలు పెడుతున్నారు, దండలు ఎత్తున్నారు, అందరు దండం పెడుతున్నారు, అది కాదు. వాళ్ళు దండం పెడుతున్నారు కానీ వాళ్ళ మొత్తం కర్మని మీరు వేసిపోతున్నారు వాళ్ళు. అవును లేదా? అంత పవర్ ఉందా లేదా? కనుక నేను ఇంట్లో కూర్చున్నాను. ఇప్పుడు ముట్టయ్యము. ఎందుకు? మాకు డైజెషన్ పవర్ లేదు. మంచిగా అనిపిస్తుంది కదా మంది కాలు మొక్తే, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా కాలు అడిగితే, పూలదండ అయితే, దండాలు అడితే. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ డౌన్లోడింగ్ దేర్ కర్మ అపాన్ యూ. వాళ్ళ కర్మను డౌన్లోడ్ చేస్తున్నారు. పవర్ ఉండాల్సింది, తక్కువ. కనుకనే మన దగ్గర పవర్ లేదు. మేము జస్ట్ మెయింటైన్ సేఫ్ డిస్టెన్స్. వాళ్ళు ముట్టినా కానీ మళ్ళీ తిరిగి మళ్ళీ చేపెట్టాము. నీకు వేసుకో. మందికి ఎంతుంది? స్వామి ఆశీర్వాదం ఇస్తుండ్రు. ఆశీర్వాదిస్తలే,
నీ నీ సొమ్ము నీకే, నీ కర్మలు నీకే ఎంతో మాకు. కనుకనే పెద్ద పెద్ద గురువులు అందరూ వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు. ఎందుకు? శిష్యుల కర్మలు తీసుకుని. కానీ వాళ్ళు అత్తరు దానికోసమే. ఎందుకంటే వాళ్ళు తీసుకోకపోతే ఆ జీవుల పరిస్థితి ఏంది? కనుక దీక్ష అప్పుడు ఏమవుతుంది? గురువు దీక్ష అప్పుడు శిష్యుని అంగీకరించినప్పుడు ఆ శిష్యుడు ఆ సమయం వరకు ఎన్ని పాప కర్మలు ఎన్ని ఉన్నాయో అవన్నీ గురువు పని చేసుకుంటాడు. బిగ్ రెస్పాన్సిబిలిటీ. చెప్పడం కాదు, నాకు ఇంతమంది శిష్యులు ఉన్నారు, ఇంత వేల మంది శిష్యులు ఉన్నారు, కానీ 1000 మంది కర్మపడి మీద ఉంది. కనుకనే వాళ్ళు తొందరగానే దేములు పెడతారు. ఎందుకు? ఇవన్నీ కర్మలు వాళ్ళ మీద. ప్రభుత్వం వారు చెప్పారు, నేను ఇంకా 10-15 సంవత్సరాలు ఎక్కువ బతుకుతుంటాను, కానీ నా శిష్యుల కర్మ ఏమిటి? అర్లీ. నేను నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. అనుకోకుండా నేను బాంబేలో ఉన్నప్పుడు అనుకోకుండా ఒక ఫ్యామిలీ ఇంటికి రమ్మన్నాను. నేను పని జస్ట్ నాకేం చెప్పలేదు, వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇంటికి వెళ్ళేసరికి మొత్తం ఫ్యామిలీ కూర్చుని బలవంతంగా తప్పలేని పరిస్థితి కూర్చుని పెట్టి అందరూ నా కాళ్ళు అడిగింది. అదృష్టం అంటది కథ మొత్తం వినండి. అదృష్టం. దాని తర్వాత 21 days I was admitted in the hospital. All my reports were negative. Still temperature కిందికి దిగుతలేదు. To the extent that I was put in ice. చెప్పండి, మొత్తం ఐస్ తోని మాపింగ్ జరుగుతుంది. అన్ని టెస్ట్ నెగిటివ్, కానీ ఫీవర్ తగ్గుతలేదు. ఏమైతుంది? నాట్ రెస్పాండింగ్ టు ఎనీ యాంటీబయాటిక్స్. ఫర్ 21 days I was admitted in హరిశ్చంద్ర హాస్పిటల్. దాని తర్వాత నుంచి నేను ఎక్కడ ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ మా పిల్లలు కూడా కూర్చుంటారు. వాళ్ళు ఏ పబ్లిక్ ప్రోగ్రామ్ చేసినా nobody, I don't have anyone complaints. Because people will just come and download their karma upon you. ఎందుకు చెప్తున్నా ఇవన్నీ? రెస్పాన్సిబిలిటీ. మానవ జన్మం అంటేనే రెస్పాన్సిబిలిటీ. హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ రెస్పాన్సిబుల్ లైఫ్. ఇంకా ఏం పెద్ద బాధ్యత, ఏం రెస్పాన్సిబిలిటీ? తనను ఉద్ధరించుకోవడం. ఫస్ట్ బాధ్యత తనను ఉద్ధరించుకోవడం. ఇక దాంతోపాటు ఇతరులు ఉద్ధరింపగలిగితే ఇంకా బెస్ట్. కానీ ఎవరు ఉద్ధరింపకుండా కానీ కనీసము తనను ఉద్ధరించుకోవాల్సింది. ఇంకా ఆ అవకాశము కేవలం మానవ జన్మంలో ఉంది. మనం పశువులై, క్రిముల కీటకలై, వృక్షాలై, పక్షులై ఈ కార్యాన్ని మనము చేయలేము. కేవలం మానవ జన్మని అవకాశం మనకు ఉద్ధరింపడానికి. ఈ సంసార చక్రం నుండి జన్మ మృత్యు నుండి. ఆహార నిద్ర భయమైతుంది సామాన్య పశుభి నరాణం. ఆహార నిద్ర భయ మైథున్, ఈటింగ్, స్లీపింగ్, నెటింగ్ అండ్ డిఫెండింగ్. సామాన్య పశుభి నరాణం. ఇట్ ఈస్ కామన్ టు బోత్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్. ధర్మో హితేషో అధికో విశేషో ధర్మేణ హీన పశువి సమానం. And what is the difference? You can understand what dharma is. You can understand and you can follow dharma. If you don't do that, pashuvi samana, you are like a pashu, animal. So this is a big responsibility of human life. తన ఉద్ధరింపడము, ఇంకా తన మీద ఆధారపడిన ప్రతి ఒక్క వ్యక్తిని ఉద్ధరింపు. బట్ టుడే హూ నోస్ దిస్? టుడే దెర్ ఇస్ నో రెస్పాన్సిబిలిటీ. టుడే ఇస్ ఓన్లీ వన్ థింగ్. ఏంది? ఎంజాయ్ అండ్ ఎంజాయ్. లేదు, శాస్త్రం అంటే ఎంజాయ్ చేయవు.
కానీ బాధ్యతతో ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ విత్ రెస్పాన్సిబిలిటీ. శాస్త్రం డస్ నాట్ సే దట్ డోంట్ ఎంజాయ్. ఎంజాయ్ బట్ విత్ రెస్పాన్సిబిలిటీ. కానీ మనకు రెస్పాన్సిబిలిటీ వద్దు, మనకి ఎంజాయ్మెంట్ కావాలి. సో వాట్ హ్యాపెన్స్ వెన్ యూ వాంట్ టు ఎంజాయ్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ, దాన్ని నెగటివ్ ఎఫెక్ట్ వచ్చింది. ఇట్ బౌన్సెస్ బ్యాక్. ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ యాజ్ నెగటివ్ కర్మ. అప్పుడు అన్నీ కింద మీద అయిపోయాయి. ఇట్లా ఎందుకు అవుతుంది, ఇన్ని వర్షాలు ఎందుకు, ఇంత ఎండలు ఎందుకు, ఇన్ని రోగాలు ఎందుకు, ఈ కరోనా ఎందుకు? దిస్ ఈస్ హౌ నేచర్ బౌన్సెస్ బ్యాక్. One after the other. 1970s లో కామన్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ వాజ్ ఫస్ట్ గొనోరియా ఉంది. దాని తర్వాత సిఫిలిస్. సిఫిలిస్ ఏంటంటే జనాలుగా పోడే, కానీ ఇక ఏమొచ్చింది సిఫిలిస్ కోసం? పెనిసిలిన్. హూ ఇన్వెంటెడ్ పెనిసిలిన్? కమ్ ఆన్ డాక్టర్ స్వాతి, గెట్ యంగర్ టు మీ. ఫ్లెమింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్. హీ ఇన్వెంటెడ్ పెనిసిలిన్. పెనిసిలిన్ లేనప్పుడు అందరూ చాలా జాగ్రత్త, బేబీ చాలా లేదు, బర్త్డే లేదు అందరూ. కానీ ఇక పెనిసిలిన్ వచ్చిందా, ఇక ఏంది జేబులో పెట్టుకుని తిరిగింది. ఇక జేబులో పెట్టుకొని బేబీ చాలా ఉంది, రేటు స్పై కొండెక్కింది. ఎందుకు? పెనిసిలిన్ ఉంది కదా. పోయినోడు పెనిసిలిన్ ఎక్కించుకోవాలా, పని చేసుకోవాలి. దాని తర్వాత ఏమైంది? జనాలు అనిపించింది వీ హ్యావ్ కాంకర్డ్ సిఫిలిస్. బట్ దెన్ వాట్ కేమ్? హెచ్ఐవి. హెచ్ఐవి వచ్చేసింది. ఇంకా ఇంకా బయటపడలేదు. బట్ పీపుల్ స్టిల్ థింక్ వీ హ్యావ్ ఆల్టర్నేటివ్స్. పీపుల్ డోంట్ వాంట్ టు బి రెస్పాన్సిబుల్, పీపుల్ వాంట్ టు ఎంజాయ్. ఎవరిని అనుకుంటారా కరోనా లాంటి ఒక చిన్న వైరస్ ఇంత ప్రమాదము 2 సంవత్సరాలు మొత్తము వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ మొత్తం నాశనం చేసి పడతా అనుకున్నారు. ఇప్పటికి మాస్కులు అయితే చూడండి, ఇంత భయం, చిన్న వైరస్. సో వాట్ ఈస్ దిస్? హీ వాజ్ మై డాన్సింగ్ పార్ట్నర్. ఈ నృత్యాలు సో చెప్పేదంటే దిస్ ఈస్ హౌ మటీరియల్ నేచర్ విల్ బౌన్స్ బ్యాక్. ఇది బాధ్యత లేని జీవితం ప్రభావం. ఇది ప్రతి ఒక్క మానవుడు బాధ్యత తీసుకోవాల్సింది. యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ యు ఆర్ డూయింగ్. అదర్వైజ్ నేచర్ విల్ టీచ్ యూ యువర్ రెస్పాన్సిబిలిటీ. ప్రకృతి నేర్పుతుంది, ఇంకా ఇంత భయంకరంగా నేర్పుతుంది. సో వాట్ వి ఆర్ స్పీకింగ్ ఈస్, no matter who you are, every person has a responsibility and every person should be responsible. Whether you are a guru, whether you are a father, whether you are a leader. విష్ణు గీతలో చెప్తుంది, యద్యత్ ఆచరతి శ్రేష్ఠ తత్తద్ ఏవేతరో జనం సయత్ ప్రమాణ కృతే లోకస్తత్ అనువర్తతే. వాట్ ఎవర్ a great person does, common person will follow. సో కనుకనే గ్రేట్ అవుడు మంచి అనిపిస్తుంది. ఇప్పుడు నిన్న మొన్న సోషల్ మీడియాలో ఒక పెద్ద ఇష్యూ నడుతుంది. ఒక ఫేమస్ మూవీ యాక్టర్ అంటే పశువు అయిపోయాడు వాడు. బట్టలు లేకుండా వాడు పేరు మీద ఒక బట్టలు లేకుండా వస్త్రం లేకుండా వాడు మొత్తం ఫొటోస్ చేసి సోషల్ మీడియాలో
పబ్లిష్ చేసింది. ఇమాజిన్. ఎవరో ఒకరు ఇమాజిన్. ఇప్పుడు వీళ్ళని చూసి రేపు అందరికీ పిల్లలంటారు ఎందుకు బట్టలు వేసుకోవడం ఇక వీళ్ళ గత ఏంది అచ్చజనంలా వృక్షాలే పుట్టుడు. దే విల్ టేక్ వాట్ యాజ్ ట్రీస్ బికాస్ ట్రీస్ డోంట్ హ్యావ్ క్లోత్స్, దే ఆర్ స్టాండింగ్ నేకెడ్. దీంట్లో శాస్త్రం ఎగ్జాంపుల్ ఉంది. దామోదర్ లీల, మణిగ్రీవ్ ఇంకా నల కుబేర వీళ్ళిద్దరు ఎవరు? కుబేరుని పుత్రులు. హూస్ కుబేర? ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ డెమిగాడ్స్. దేవతల ఫైనాన్స్ మినిస్టర్. ఇక తండ్రి ఫైనాన్స్ మినిస్టర్ అయితే ఇక కొడుకుల పరిస్థితి ఏంటిగా? హిందీలో అంటారు అమీర్ బాప్కే బీడీఓ అలా. మొత్తం పైసా దేవతల పైసా తండ్రి అయితే ఉండే, కొడుకులు ఎంత ఇక తిరుగుతూ తాగు ఎంజాయ్ డింగ్ డాంగ్ అంతే. ఎంత డింగ్ డాంగ్ అంటే విషయాన్ని ఏంటి? వీళ్ళిద్దరూ సోదరులు మణిగ్రీవ్ ఇంకా నలుపు వేరా అప్సరలను తీసుకొని కైలాసంకి వెళ్ళి శివుడి కైలాసంలోకి వెళ్ళాడు. శివుడు కాక కుబేరుని సోదర శివుడు. కైలాసంకి వెళ్ళి మందాకిని గంగల జనాలు గంగలకి వెళ్తే దేనికోసము? అన్ని పాపాలకు వెళ్ళే బయటపడడానికి. వీళ్ళిద్దరూ అప్సరలను తీసుకొని, బిస్లరీ కాదు, నేను జస్ట్ సీజన్ పెడుతున్నాను, మీరు అర్థం చేసుకోండి. మద్యపానం చేసిన ఫుల్ టైట్ అయిపోయాడు. అప్సర తీసుకొని మందాకిని గంగల నిర్వస్త్రమై వాళ్ళు సంభోగం చేస్తారు. మందాకిని గంగల కైలాసంలో. అక్కడికి వెళ్ళి నారదుని చేస్తూ విహారం చేస్తుంది. నారదుడు చూసరికి అప్సరలు చిగ్గుకు తన చేతిలో ఏదో బట్టల పేరు కప్పుకొని వాళ్ళు వృక్షాలకి దాగున్నారు. కానీ వీళ్ళు ఇంకా నిర్వస్త్రమై వీళ్ళకి బయటపడకుండా నారదుని వాళ్ళు ఏం చేస్తారు? హేళన వేస్తుంది. అప్పుడు నారదుని ఇంత గొప్పమైన తండ్రి పుత్రులు మీరు, సాక్షాత్ శివుని యొక్క కొడుకులు మీరు, కైలాసం నుండి మందాకిని గంగ నుండి మీరు ఈ పనుల ఈ నిర్వస్త్రమై నగ్న అవస్థల ఈ పనులు చేస్తున్నారు. శ్రాపం ఏంది? వృక్షాలు అయిపోతుంది. ఎప్పుడు నగ్న ఉంది నైతే. కనుకనే వస్త్రాలు తక్కేసిన గతింది. కలియుగం ఫ్యాషన్ ఏంది? మినిమం క్లోత్స్. కపడా బచావ్ ఆందోళన. ఇదంతా కలియుగంలో కపడా బచావ్ ఆందోళన సభ్యులు అందరూ. వేరు మినిమం ఎంత అవసరం ఉంది అంత. ఇంకా మీరైతే అమెరికా వెళ్ళి ఇప్పుడు సమ్మర్లో, మా బ్రహ్మచారి సమ్మర్లో అమెరికా వెళ్ళరు. ఎందుకు? బ్రహ్మచారులు సమ్మర్ సీజన్లో అమెరికా వెళ్ళిందా వాడు మళ్ళీ ఇక బయట కష్టమవుతాడు. వచ్చేప్పుడు తెలబడలేసి ఉంటాడు. ఎందుకు? పడిపోవడే. ఎక్కడ చూసినా కానీ అది బట్టనా లేక దారమా ఆ దృశ్యాలు చూసరికి దిస్ ఇస్ సమ్మర్. కనుకనే బ్రహ్మచారి నీకే ఒకరు ఎదుర్కొతారు, ఇంటర్లో అవుతారు. ఎందుకు? చలికి ఫుల్ బాడీగా ఉంటుంది అందరికీ. సో మేము వెరీ సూన్ ఐఎమ్ ఆల్సో గోయింగ్. కానీ నేను సీజన్ ఫిక్స్ చేసుకుంటాను ఎప్పుడు వెళ్ళాను కదా. ఎవరైనా అరే ప్రభుజీ ఏమైంది? అమెరికా రిటర్న్. సో దిస్ ఈజ్ ద గతి. మన కర్మ, మన దైవం మనకు ఎన్నో విషయాలు మనకు అందిస్తుంది. భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా కానీ మనం చేసిన కర్మ ద్వారా మనకి ఎన్నో భగవంతుడు సఫలిస్తాడు. అందమైన రూపం ఇస్తాడు భగవంతుడు, తెలివి ఇస్తాడు, ఉన్నతమైన కులంలో జన్మిస్తాడు, చాలా తెలివిగా పుడతాడు. అందుకని ఇవన్నిటితో పాటు డోంట్ ఫర్గెట్ ద రెస్పాన్సిబిలిటీ.
యూ కెనాట్ ఫర్గెట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. కనుకని ప్రతి ఒక్క మానవుడు గల వానికి రెస్పాన్సిబిలిటీ అర్థం చేసుకుంటే దిస్ వరల్డ్ విల్ బికమ్ వైకుంఠ. బికాజ్ హ్యూమన్ లైఫ్ ఇస్ అ రెస్పాన్సిబుల్. హ్యూమన్ లైఫ్ టైం పాస్ కాదు, ఈ డ్రీమ్ ఇంకా మేరీ కోసం కాదు. అవన్నీ చేసినాం, అవన్నీ జన్మలు చేసినాం అవన్నీ. కానీ మానవ జన్మంలో కూడా నేను ఎందుకు మానవ పుట్టాను, నేను ఎవరిని, హూస్ గాడ్, హూ ఎమ్ ఐ, వాట్ ఇస్ మై రిలేషన్షిప్ విత్ గాడ్, అండ్ వాట్ ఐఎమ్ సపోజ్ టు బి దట్ రిలేషన్షిప్. 4 questions. హూ ఎమ్ ఐ, హూస్ గాడ్, వాట్ ఇస్ మై రిలేషన్షిప్, అండ్ వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ. ఈ 4 ప్రశ్నలకు సమాధానం ఎక్కడమే. ఇది రెస్పాన్సిబిలిటీ హ్యూమన్ లైఫ్. బట్ దీంతో పని చేస్తుంది. లేకపోతే ఎవరు మెసేజ్ పెట్టిండ్రు, ఎయిర్పోర్ట్ పెట్టిండ్రు, ప్రపంచంలో ఏం జరుగుతుంది, సోషల్ మీడియాలో ఏమైంది, ఎవరు బట్టలు వేసుకున్నాడు, ఎవరు బట్టలు వేసుకున్నాడు, ఇవే నడుతుంది. దిస్ ఈజ్ నాట్ ద పర్పస్. సో కనుకనే శుక్రాచార్యస్ డ్యూటీ ఇస్ వాట్? బలి చక్రది సంబంధం కృష్ణుతో జరిపించండి, ఇంకా దగ్గర తీసుకురావడం, టు గెట్ హిమ్ క్లోజ్ టు కృష్ణ. బట్ హీఈస్ టేకింగ్ హిమ్ అవే ఫ్రమ్ కృష్ణ. వై? బికాజ్ హీ హాజ్ ఎ సెల్ఫిష్ ఇంట్రెస్ట్. ఎప్పుడైతే వ్యక్తిది తన సెల్ఫిష్, తన స్వార్థం ఉంటుందో అప్పుడు వ్యక్తి తన బాధ్యతలు మర్చిపోతాడు. రేపు నువ్వు ఎస్ఐ అయ్యాననుకో, very soon you will become SI. But then ఆయన స్వార్థమే ఉండాల్సింది ప్రజలు. కానీ ప్రజలను పక్క పెట్టి తనం వేస్తున్నాడు అనుకో, ఏమిటది? ఈ ఫైట్ ఇది రెస్పాన్సిబిలిటీ. అప్పుడు కేవలం ఇక దొబ్బు చాలేదు, లంచాలు చూసాలేదు. ఎందుకు నేను ఇన్ని పెట్టినా, నేను కోట్లు ఖర్చు పెట్టినా, నాకు కనీసం 10 కోట్లు రావాలి కదా. So when your selfish interest will take over, you will become irresponsible. Prahlad did not have any selfish interest. ప్రహ్లాదునికి ఏం సెల్ఫిష్ ఇంట్రెస్ట్ లేదు. ఉన్నవాడు తెప్పిస్తున్నాయినా వీని నరకం మప్పురయ్యా, వీని ఇంకా 10 జన్మలు నరకం తొక్కేరువన్నీ మేము చాలా బాధ పెట్టాడు. నో, వీ డి నాట్ హ్యావ్ ఎనీ సెల్ఫిష్ ఇంట్రెస్ట్. హీ లవ్డ్ హిస్ ఫాదర్. Even though his father was notorious, he loved him. So therefore he did his responsibility as a son. He did his job as a son. కొడుకునే బాధ్యత ఉందో ఆ బాధ్యత నెరవేర్చడం సెల్ఫిష్ ఇంట్రెస్ట్ లేదు. తో కనుకనే నిజమైన బాధ్యత ఎవరు నెరవేర్చగలుగుతారు? Without selfish interest. Then you will be really responsible person. Otherwise you will become irresponsible and then you suffer. So Shukracharya, he had his selfish interest. ఈయన దరిద్రుడు అయిపోతే నా పరిస్థితి కనుకొని అద్దు ఇవ్వకు భగవంతుతో నీ సంబంధం కాకుండా నడుతుంది, కానీ నీకు నా సంబంధం ఉండాలా? దట్ ఈస్ నాట్ గురు, దట్ ఈస్ బోగస్ గురు. నిజమైన గురు ఏం చేస్తాడు? డోంట్ వరీ అబౌట్ మీ. నిజమైన గురువుకు ఆనందమైంది శిష్యుడు ఎదుగుతూ ఉంటే, ముంగడికి వెళ్తూ ఉంటే గురు సంతోషపడ్డాడు. జస్ట్ టెల్ వన్ స్మాల్ స్టోరీ, ఎంత ఐ స్టాప్. రామానుజాచార్యుడు తన ప్రియమైన శిష్యుడు రామానుజాచార్యుడు ఇద్దరు అందుకెళ్ళే ఒక్కతను నాకు కన్ఫ్యూజ్ అయ్యాడు. సో హీ వాజ్ అబౌట్ టు లీవ్ హిస్ బాడీ. సో శ్రీరంగంలో అందరూ వచ్చి రామానుజాచార్యకు చెప్తున్నారు, అయ్యా మీ ప్రియమైన శిష్యుడు వెరీ సూన్ ఈజ్ గోయింగ్ టు లీవ్ హిస్ బాడీ. సో ఆ మెసేజ్ వినేసరికి రామానుజాచార్య విషయంలో తన ఉత్తరం తీసుకొని మీద ఆ ఉత్తరం తీసుకొని ఇట్లా గాలి లేకుండా ఈజ్ జంపింగ్ అండ్ డాన్సింగ్. అందరూ ఆశ్చర్యం, అది ఇదేంటి? మీ
ప్రియమైన శిష్యుడు దేవుని పెట్టిన ప్రశ్న వచ్చింది, మీరు ఏంటి లిఫ్ట్ ఆనందం అంటే ఏమంటాడు? నా ప్రియమైన శిష్యుడు ఈ దేవుని పెట్టిన తర్వాత ఆయన వైకుంఠం పోతుండు, కనుకని ఆయన ముందు వెళ్తే నా కోసం ఆయన అక్కడ బుకింగ్ చేస్తాడు, కనుకని నా సీట్ ఇప్పుడు వైకుంఠంలో కన్ఫర్మ్ ఉంది. ఎందుకంటే నా శిష్యుడు ఎక్కడ నా కోసము రికమెండ్ చేస్తాడు, కన్ఫర్మ్ చేస్తాడు. దాట్స్ వై ఐఎమ్ హ్యాపీ. దట్ ఈస్ గురుస్ ప్లెజర్. వెన్ హి సీస్ డిసైపుల్ గోయింగ్ అహెడ్, ప్రోగ్రెసింగ్ అహెడ్. ఇప్పుడు మీ కదా చిన్న ఎగ్జాంపుల్, మీ కొడుకుకు ఎంసెట్లో సీట్ ర్యాంక్ రాని యుఎస్ కోసము వీసా రాని, వాట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎస్, యూ ఫీల్ సో హ్యాపీ, బ్లెస్ యువర్ సన్. కనుక అదేవిధంగా గురువు కూడా శిష్యులు అంటే కొడుకున్నారు. శిష్యులు ముంగడికి వెళ్తూ ఉంటాయి, గురువు చాలా సంతోషం. ఎందుకు? ఎందుకంటే హిస్ డ్యూటీ ఈస్ కంప్లీట్. సో దిస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. ఎనీ క్వశ్చన్స్? ఇఫ్ ఇన్ కేస్ ఎనీ క్వశ్చన్స్, విల్ ట్రై టు ఆన్సర్. యాక్చువల్లీ నేను ఈరోజు ఇంకో టాపిక్ చర్చించుకున్నాను. లాస్ట్ టైం అట్లనే పోస్ట్ అయింది. అంటే రెస్పాన్సిబిలిటీ నేను యాక్చువల్లీ చెప్పాను కదా, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ వైఫ్. లాస్ట్ టైం వచ్చి మిస్ ఎట్లా ఉంటుంది, నేను ప్రిపేర్ అవుతా, బట్ దెన్ నా బండి ఇంకో ట్రాక్ వెళ్ళిపోతుంది. బట్ వెన్ ఎవర్ ఐ సీ అండ్ స్పీక్, ఐ జస్ట్ ప్రే టు గురు అండ్ కృష్ణ దట్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్, నా హృదయం శుద్ధి కోసం, ఇంకా వచ్చిన భక్తుల హృదయ శుద్ధి కోసము ఏది అవసరం ఉందో అది నువ్వు నా నోటి నుండి పలికిపోయాను. ఇది నా యొక్క ప్రార్థన ఉంటుంది. సో రెస్పాన్సిబుల్ వైఫ్. భార్య అంటే ఎవరు? భార్యకు బాధ్యత. ఈరోజు మనము తండ్రిది బాధ్యత, గురువుది బాధ్యత, కొడుకు బాధ్యతను చర్చిస్తున్నాం. సో నెక్స్ట్ టైం వైఫ్ది బాధ్యత. ఎందుకంటే ఎందుకు చర్చించిన బాధ్యత విషయం? ఎందుకంటే ఒక సంబంధంలో ప్రతి ఒక్క వ్యక్తి తన బాధ్యత అర్థం చేసుకుంటే ఆ సంబంధంతో ఆ కుటుంబంతో ఆ సంఘంతో ఒక దేశము ప్రశాంతం ఉంటుంది. ఇఫ్ ఎవ్రీబడి అండర్స్టాండ్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ వర్క్స్ అకార్డింగ్ టు ఇట్, దానికి అనుకూలంగా ఎందుకు తిరుగుతుంది? అందరు ఎంతో హాయిగా ఉంటారు. బికాజ్ ఎవ్రీబడి నోస్ ద డ్యూటీ. ఇప్పుడు సర్జరీ చేసేటప్పుడు ఫస్ట్ వాట్ యు డూ? అంత రెడీ అయ్యావు, పేషెంట్ రెడీ ఉంది. సో వాట్ ద నర్స్ ఆర్ ద జూనియర్ డాక్టర్ సపోజ్ టు డూ? Surgeon will not open his mouth. Surgeon will just do like this. So the nurse or the junior doctor is supposed to know now what is required. He should know his responsibility. ఇప్పుడు ఫస్ట్ ఇన్సిడేషన్ అంటే మేము కదా, మేము సర్జరీ చేసినప్పుడు మా బాస్ ఒక ఇన్సిడేషన్ అంటే ఆయన స్కాల్పెల్ తీసుకునే కదా ముందు మా చేతిలో ఏముంటుంది? రెండు. ఒక చేతిలో ఏముంటుంది? ఒక చేతిలో రైట్ హ్యాండ్ స్వాబ్, రిట్రాక్టర్ రెడీ ఉండాలా. ఆయన ఇన్సిడేషన్ చేసినట్టునే స్వాబ్తో నొక్కి రిట్రాక్ట్ చేయాల్సిందే. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మళ్ళా ఆయన ఇంకో డీప్ పట్టేసరికి మళ్ళీ రిట్రాక్ట్ చేసి మళ్ళీ డీప్ పోవాల్సిందే. హీ విల్ నాట్ స్పీక్. మళ్ళీ so everybody they understand the responsibility, then surgery is successful. లేకుంటే సర్జరీ సక్సెస్ఫుల్, పేషెంట్ డెడ్. because they should have the responsibility. ఇప్పుడు కావాల్సింది ఒకటి, ఇంకోటి పట్టున్నాయి పడతాయి. స్టార్టింగ్ రోజులో చెప్పి పడితే పట్టాను. సో వి నో ఇట్, వీఆర్ ప్రిపేర్డ్. నర్స్ కూడా అల్ట్రాసైడ్ అవుతుంది ఏమో లైన్ కొద్ది ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు ఇది 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 ఎస్ సార్, వాట్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎవ్రీథింగ్ ఇస్ ప్రాపర్లీ సెట్. యు నో దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది. దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. Surgeon will not go into detail.
कोई అని రెడీ ఉన్నాయా లేదా నో ఐ విల్ నాట్ డూ దట్ దట్ ఈస్ నాట్ ద సర్జన్ సర్జన్ విల్ జస్ట్ కమ్ ఎనస్థీషియా ఇచ్చిరా డన్ ఓకే ఫైన్ రెడీ రెడీ అటు వచ్చా అయిపోయిందా జస్ట్ విల్ వాచ్ సో ఎవ్రీబడి హస్ టు డూ ద జాబ్ దెన్ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ ఈస్ బెనిఫిట్. సో అదే విధంగా ఒక సంబంధం కానీ ఒక కుటుంబం కానీ అది భార్య భర్త సంబంధం కానీ సోదర సంబంధం కానీ గురు శిష్య సంబంధం కానీ ఏ సంబంధం కానీ ప్రతి ఒక్క వ్యక్తిని బాధ్యత అర్థం చేసుకొని ఆ బాధ్యత అనుకూలంగా తన పని చేస్తే సమాజంలో పట్ల శాంతి ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఈరోజు ఎవరికి తన బాధ్యత వద్దు. హస్బెండ్ విల్ నాట్ వాంట్ హిస్ రెస్పాన్సిబిలిటీ, వైఫ్ డస్ నాట్ వాంట్ టు కమ్ టు రెస్పాన్సిబిలిటీ. ఇంక మనం ఎక్స్పెక్ట్ చేస్తాము ఈ వాళ్ళు అది చేయాలి వీళ్ళు చేయాలని ఏమవుతుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అండ్ డైవోర్స్ ఎట్ ఫస్ట్ ఫైట్. మా ఫ్రెండ్ చెప్తుంది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటుంది, మా డైవోర్స్ ఎట్ ఫస్ట్ ఫైట్. అట్లా థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ప్రభుపాదకి జయ.